విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో టికెట్ల గోల్మాల్ వ్యవహారం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. వారం రోజుల వ్యవధిలోనే 2 ఇలాంటి ఘటనలు జరిగాయి. ఆలయ ఈవో వికే సినానాయక్ ఫిర్యాదుతో 1 టౌన్ పోలీస్ స్టేషన్లో 2 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. కొంతమంది ఆలయ సిబ్బంది దుర్గమ్మ ఆదాయానికి గండి కొడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. కనకదుర్గమ్మ ఆలయంలో టికెట్ల అక్రమాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. గత జనవరి, ఫిబ్రవరి 2025లో నకిలీ వీఐపీ దర్శన టికెట్ల కుంభకోణం బయటపడింది. అప్పట్లో దళారులు 500 రూపాయల టికెట్ను 700 రూపాయలకు అమ్మి భక్తుల నుండి పెద్ద మొత్తంలో వసూలు చేశారు. విచారణలో కొందరు ఆలయ సిబ్బంది పాత్ర ఉన్నట్లు తెలిసింది. నెల రోజుల్లో 1,20,000 రూపాయల యూపీఐ ద్వారా ఆలయ ఉద్యోగులకు చేరినట్లు ఆధారాలు లభించాయి. అప్పటి ఈవో రామచంద్ర మోహన్ ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టారు. 2025 ఫిబ్రవరిలో 6 సిబ్బందిపై చర్యలు తీసుకున్నారు. 2 శాశ్వత ఉద్యోగులు కె పుల్లారావు, పి నాగేశ్వరరావు సస్పెండ్ అయ్యారు. హోంగార్డులు హనుమంత్ భాస్కర్ రావు పోలీస్ శాఖను అప్పగించారు. 3 అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను విధుల నుండి తొలగించారు. తాజాగా ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు ఈవో వికే సినానాయక్ ఫిర్యాదుతో హోంగార్డ్ చంద్రశేఖర్ ను సస్పెండ్ చేశారు. నిన్న జరిగిన మరో ఘటనలో 2 ఉద్యోగులను ఈవో విధుల నుండి తొలగించారు. ఈ అక్రమాలపై మరింత లోతైన విచారణ జరుగుతోంది. దుర్గమ్మ గుడి ఆలయ నకిలీ టికెట్ల పంపిణీకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, అసలు ఈ నకిలీ టికెట్ల వ్యవహారం ఏంటి? అసలు దీనిలో ఉన్న అప్డేట్ మీ దగ్గర దీని మీద ఉన్న అప్డేట్ ఏంటి? సంగీత, రాష్ట్రంలో హిందూ దేవాలయాల్లో అతిపెద్దది అంటే 2వ అతిపెద్దదైనటువంటి విజయవాడ దుర్గమ్మ ఆలయంలో అయితే ఇటీవల కాలంలో రోజుకొక వివాదం అయితే ఏదైతే నకిలీ వివాదం కానీ లేకపోతే అవినీతి కుంభకోణాలు అయితే ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని చెప్పుకోవచ్చు. గతంలో సైతం అమ్మవారి దేవస్థానంలో జరిగినటువంటి అవకతవకల వ్యవహారంలో కూడా అప్పటి ఏదైతే సెక్యూరిటీ గార్డ్ ను కూడా అయితే తొలగించిన వ్యవహారంలో అయితే చూస్తా ఉన్నాం. మళ్ళీ దాన్ని మరొక ముందే నిన్న ఏదైతే నకిలీ 500 రూపాయల టికెట్ల వ్యవహారం కూడా బయటపడటం చూస్తున్నాం. దీని మీద ఈవో సంపూర్ణంగా దర్యాప్తు చేసి ఎవరైతే ఆ నకిలీ 500 రూపాయల టికెట్లు చలామణిలో తీసుకొచ్చి దానిపైన అవినీతికి పాల్పడుతున్నారు వాళ్ళందరిపైన కూడా చర్యలకైతే పూనుకున్నారు. విజయవాడ సిపిఆర్ కార్యాలయంలో అయితే కంప్లైంట్లు కూడా ఇవ్వటం చూస్తున్నాం. ఈ ఇద్దరి పైన కూడా నిన్న 2 ఆలయ సిబ్బంది పైన కూడా ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేశాం. గతంలో చూసుకున్నట్లయితే గతంలో కూడా ఇటువంటి వ్యవహారమే ఒకటి బయటపడటంతో అప్పుడు ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్ అయితే సస్పెండ్ చేసి అదే విధంగా అతని పైన కూడా ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేయొచ్చు అయితే చూస్తానన్నాం. వరుస సంఘటనలు అంటే ఆంధ్రప్రదేశ్ లోనే తిరుమల తర్వాత అతిపెద్ద దేవాలయంగా విజయవాడ అమ్మవారిని అయితే భక్తులు అయితే దర్శించుకుంటూ నిరంతరం కొన్ని వేలాదిగా అయితే ఆ తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా అనేక రాష్ట్రాల నుంచి అయితే భక్తులు అయితే వస్తుంటారు. విజయవాడ వచ్చిన ప్రతి భక్తుడు కూడా అమ్మవారిని దర్శించుకోకుండా వెళ్ళడు అనే ఒక ఇదైతే నడుస్తుంది. కానీ అటువంటి పవిత్రమైన దేవాలయంలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది చేతివాటం చేసుకున్నట్లయితే ఇది కేవలం ఒక ఆలయంలో ఉన్నటువంటి ఆ అధికారుల యొక్క నిర్లక్ష్యం కొడవటం, దాంతో పాటు ఉదాసీనంగా వ్యవహరించడమే దీనికి కారణం అని కూడా మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క వ్యవహారం అంటే గతంలో కూడా అనేక పర్యాయాలు కూడా ఆ లడ్డూల వ్యవహారంలో కానీ ఏదైతే ప్రసాదం వ్యవహారంలో కానీ అదేవిధంగా అక్కడ ఆలయంలో జరిగేటటువంటి అనేక అక్కడ జరుగుతున్నటువంటి ఆర్థిక వ్యవహారాల్లో చేతి వాటం చూపించినటువంటి అధికారులు చాలా మంది ఇప్పటికే బయటపడ్డ పరిస్థితుల్లో చూస్తున్నాం. కానీ దాన్ని అలవాటుగా చేసుకొని ఎవరు ఏం అందరూ అనుకున్నారేమో బహుశా తెలియదు కానీ చిన్న ఉద్యోగులు కూడా ఈ యొక్క చేతి వాటానికి అయితే అలవాటు పడ్డట్టు చూస్తున్నాం. కానీ దీనిపైన ఈవో శ్రీనివాస్ నాయక్ చాలా సీరియస్ గా తీసుకున్నట్లయితే అర్థమవుతుంది. శ్రీనివాస్ నాయక్ వచ్చిన కాడి నుంచి ఇప్పటికే 3 అయితే అరెస్ట్ చేయించి జైలుకి పంపించిన దాఖలాలు అయితే కనిపిస్తున్నాయి. శ్రీనానాయక్ అయితే దీనిపైన ఒకంత దృష్టి పెట్టి అధికారులందరి పైన కూడా అంటే ఎవరు అవినీతి పాల్పడకుండా ఒకంత దృష్టి పెట్టినట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది. సంగీత, పొలిటికల్ గా కూడా వీళ్ళు ఏదైనా సాయం తీసుకొని ఇలాంటి ఘాతకాలు ఏవైనా పాల్పడుతున్నారా? ఇలాంటి వాటికి ఏమైనా వాళ్ళు కూడా అక్కడి నుంచి ఏదైనా సపోర్ట్ తీసుకుంటున్నారా పొలిటికల్ సైడ్ నుంచి కూడా? సహజంగా ఆలయంలో అయితే పొలిటికల్ రంగు అయితే ఏమీ లేదు. కేవలం అంటే రాజకీయంగా ఉన్నటువంటి ఎవరైతే కమిటీ చైర్మన్ గా అయితే పొలిటికల్ గా అయితే నిర్ణయం తీసుకుంటారే కానీ
ఈ యొక్క సిబ్బంది విషయంలో కానీ ఆలయం విషయంలో కానీ ఎక్కడా కూడా పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్లయితే కనిపించటం లేదు. అంతా పారదర్శకంగానే నడుస్తున్నట్లయితే కనిపిస్తుంది. ఆలయంలో తీసుకున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఈ భక్తులకి విషయంలో కానీ తీసుకున్న విషయాల్లో కానీ పొలిటికల్ ఎంటర్ అయ్యి వాటి యొక్క సజెషన్స్ ఇస్తారు. చైర్మన్ కూడా చాలా వచ్చిన కాడి నుంచి కూడా ఎక్కడా కూడా ఈ యొక్క రాజకీయంగా అయితే రంగు అయితే పులుముకోలేదు. కేవలం ఆలయం మీద దృష్టి పెట్టి ఆలయ అభివృద్ధికి మాత్రమే దృష్టి పెడుతున్నట్టు ప్రస్తుతం ఉన్న చైర్మన్ కూడా మనకైతే స్పష్టంగా కనిపిస్తుంది. సంగీత రైట్, థ్యాంక్ యూ కృష్ణ.